ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట ప్రియ యేసుక్రీస్తు సార్వత్రిక సంఘమైన సహోదరి సహోదరులకు షాలోం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31-32 వచనాలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును నొకరినొకరిని క్షమించుడి. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనమును బట్టి సర్వోన్నతుడైన దేవునికి వందనాలు చెల్లిస్తూ, క్రీస్తు విశ్వాసిగా పిలువబడుతున్న వారు తమ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని ఏ విధంగా అనుసరించాలి అనేది అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాసిన ఈ లేఖలోని ఈ మాటలను గమనించినట్లయితే, దేవుని ఆత్మను దుఃఖపెట్టే పాపాలు ఈ ద్వేషము, ఆగ్రహము, కోపము, అల్లరి, దూషణ, సమస్తమైన దుర్మార్గము. వీటిని మనము అనగా దేవుని పిల్లలమైన మనము విసర్జించాలి. ఒక విశ్వాసి జీవితంలో ఉండేందుకు వాటికి ఎటువంటి హక్కు లేదు. దేవుడు మనల్ని ఉచితంగా పూర్తిగా క్షమించారు. అందువల్ల తమను నొప్పించిన వారిని కూడా విశ్వాసులు క్షమించాలి. అలా క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకున్నట్లు, తద్వారా క్రీస్తును దుఃఖపెట్టేవారిగా ఉంటాము. వీటి వల్ల సంఘంలో సమాధానమును కోల్పోయి సమస్యలకు కారణమవుతున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అనుగ్రహమును, దీవెనను, ఆశీర్వాదమును నీవు నేను పొందుకోవాలంటే పాపాల్లో ఉన్నవారిని, ఆత్మ సంబంధముగా చచ్చిన వారిని మనం క్షమించాలి. ఆత్మలో వారిని బ్రతికించి క్రీస్తుతో ఐక్యతలోనికి తెచ్చినట్లుగా ఉండే నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎదుటివారికి సమాధానమును, నెమ్మదిని దేవుడు కలుగు చేస్తారు. కనుక నీవు దేవుని దృష్టికి ధన్యురాలివిగా, ధన్యుడువుగా దీవింపబడతావు. మరి అట్టి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సర్వోన్నతుడగు దేవా, సర్వాధికారి, నీకు స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే తండ్రి నీ వాగ్దానము, నీ లేఖనమును బట్టి నీ సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. క్షమించే హృదయమును ప్రతి ఒక్క బిడ్డలోనూ కూడా మీరు కలుగ చేయండి. క్షమించట ద్వారా నీ ఆశీర్వాదమును పొందుకునే వారిగా వారిని దీవించండి. అయా, ఈ దినం తండ్రి నాయన ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థతను అనుగ్రహించండి. ఈ దినం ప్రతి ఒక్క బిడ్డ యొక్క రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండండి. అయా, ప్రార్థించి ప్రయత్నిస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబును అనుగ్రహించండి. అయా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. అయా, చదువుకుంటున్న బిడ్డలు కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డపై తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి. నీ రాజ్య వ్యాప్తిలో, నీ రాజ్య విస్తరణలో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉపయోగపడే పాత్రలుగా ఉండునట్లుగా మీరు దీవించి ఆశీర్వదించండి. దీన సంఘాలను, అయా దీన సేవకులను నాయన నీ ఆత్మచేత అభిషేకించి అనేకులు రక్షింపబడినట్లుగా నీ వాక్యముతో వారిని నింపండి. అయా, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయండి. అయా, అనేక సంఘాలు కట్టబడినట్లుగా మీరు దీవించమని, మీరే మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.